హే! హాయ్ అందరికి. వెల్కమ్ టు ది వైస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో, ఏప్రిల్ 10థ్ అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేయలేదు. ఎందుకు అంటే ఏప్రిల్ 10థ్ అనేది నాకు ప్రాపర్ రిస్క్ రివార్డ్ రేషియో సెటప్ అయితే దొరకలేదు. అందుకని ఏప్రిల్ 10థ్ అయితే అసలు ఎంట్రీ అయితే తీసుకోలేదు. సో, గ్రూప్‌లో కూడా అదే మెన్షన్ చేశాను. ఏప్రిల్ 10థ్ వెయిటింగ్ ఫర్ గుడ్ సెటప్స్ అని. సో, ఆ తర్వాత ఎటువంటి ఎంట్రీ అయితే నేను గ్రూప్‌లో అయితే పోస్ట్ చేయలేదు. సో, అందుకని చెప్పేసి నేను యూట్యూబ్ లో కూడా వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. సో, కమింగ్ టు ఏప్రిల్ 11థ్ మార్నింగ్ 5:24 ఏఎంకి అయితే నేను గ్రూప్‌లో ఇలా పోస్ట్ చేశాను. సో, టేక్ బిట్‌కాయిన్ సెల్ ఎంట్రీ ఎట్ బ్లూ లైన్ అనేది. సో, బ్లూ లైన్ అనేది మనకి ఎంట్రీ పాయింట్. రెడ్ లైన్ అనేది మనకి ఎస్ఎల్. గ్రీన్ లైన్ అనేది మనకి టార్గెట్ అనమాట. సో, ఆ తర్వాత క్లియర్‌గా ఇలా అయితే మెన్షన్ చేశాను. సెకండ్ ఎంట్రీ కూడా ఉంది అని. సో, సెకండ్ ఎంట్రీ ఉంది అంటే ఎలా అంటే గ్రూప్ డిస్క్రిప్షన్‌లోకెళ్తే మీరు ఇక్కడ మోర్‌లోకెళ్లారు అంటే ఇలా క్లియర్‌గా అయితే మెన్షన్ చేశాను గ్రూప్ డిస్క్రిప్షన్‌లో. సో, ఫస్ట్ ఎంట్రీకి ఇలా తీసుకోవాలి అండ్ సెకండ్ ఎంట్రీకి కూడా ఎయిదర్ ఎస్ఎల్ ఆర్ టార్గెట్ టేక్ సెకండ్ ఎంట్రీ అని చెప్పేసి ఇలా అయితే గ్రూప్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ అయితే చేశాను. సో, ఆ తర్వాత మనకి 9:17 ఏఎంకి జస్ట్ 400 పాయింట్స్ సెల్లింగ్ సైడ్ ప్రాఫిటబుల్ పాయింట్స్ ఇచ్చి ఎస్ఎల్ అయితే హిట్ చేసింది. సో, మన టార్గెట్ వచ్చేసి 900 పాయింట్స్. బట్ మార్కెట్ అనేది ఒక 400 పాయింట్స్ దాకా వెళ్ళి రివర్స్ అయిపోయి ఎస్ఎల్ అయితే హిట్ చేసింది. సో, నో వరీస్ అనమాట. మనం లాస్ అయిన పాయింట్స్ వచ్చేసి 345 పాయింట్స్ ఫస్ట్ ఎంట్రీలో. సో, ఇది క్లిక్ చేశారు అంటే ఇది ప్రీవియస్ చార్ట్. ఫస్ట్ పోస్ట్ చేసిన చార్ట్ అంటే 5:24 ఏఎంకి. అండ్ ఇక్కడికొచ్చారు అంటే 9:17 ఏఎంకి. సో, చార్ట్ ఇలా చూడండి. సో, ఆ తర్వాత నేను క్లియర్‌గా 5:24 ఏఎంకి సెకండ్ ఎంట్రీ కూడా ఉంది తీసుకోండి అని చెప్పాను. సెకండ్ ఎంట్రీ ప్రెజెంట్ అని. సో, సేమ్ దాన్నే ట్యాగ్ చేసి నేను సెకండ్ ఎంట్రీకి ఇలా అయితే 9:18 ఏఎంకి ఇలా పోస్ట్ చేశాను. సో, 9:18 ఏఎంకి పోస్ట్ చేసినప్పుడు చార్ట్ చూడండి. సో, ఆల్మోస్ట్ 1100 పాయింట్స్ అయితే ఇచ్చింది సెకండ్ ఎంట్రీలో. బట్ మనకు కావాల్సిన పాయింట్ 1000 పాయింట్స్ అనమాట. సో, ఫస్ట్ ఎంట్రీలో 345 పాయింట్స్ అయితే ఎస్ఎల్. సెకండ్ ఎంట్రీలో 1000 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చిందనమాట. సో, ఓవరాల్‌గా టుడే ప్రాఫిట్ వచ్చేసి 655 పాయింట్స్ ప్రాఫిట్ అనమాట బిట్‌కాయిన్‌లో. సో, ద సేమ్ నేనైతే ఇలా ఎక్సెల్ షీట్‌లో అయితే మెన్షన్ చేశాను. సో, 10థ్ వచ్చేసి అసలు ఎంట్రీ తీసుకోలేదు కాబట్టి నో ఎంట్రీ అయితే మెన్షన్ చేశాను. సో, 11థ్ వచ్చేసి ఫస్ట్ టైమ్ 345 ఎస్ఎల్ హిట్ అయింది. సో, రెడ్ కలర్‌గా మెన్షన్ చేశాను. అండ్ సెకండ్ ఎంట్రీలో 1000 పాయింట్స్ అయితే ప్రాఫిట్ వచ్చింది. సో, గ్రీన్ కలర్‌గా మెన్షన్ చేశాను. సో, మీరు అబ్జర్వ్ చేయాల్సిన కాలమ్ వచ్చేసి ఓన్లీ సి కాలమ్. సో, బి కాలమ్ వచ్చేసి అది నా టెస్టింగ్ పర్పస్‌కనమాట. సో, ఈ సైడ్ ఉన్న బ్లూ కలర్ 2832 పాయింట్స్ అనేటివి సో, ఓవరాల్‌గా ఇప్పటి వరకు ప్రాఫిటబుల్ పాయింట్స్ అనమాట బిట్‌కాయిన్‌లో. 2832 అనేది. సారీ. సో, మీరు చూసారు అంటే ఈ ఎక్సెల్ షీట్‌లో కంటిన్యూస్‌గా సెవెంత్ డేట్, ఎయిత్ డేట్, నైన్త్ డేట్ 3 టైమ్స్ అనేటివి మనకి హ్యాట్రిక్ లాసెస్ అయితే వచ్చింది. సో, ఆ 3 టైమ్స్ లాసెస్ చూసారు అంటే 300, 400 అండ్ 400 సంథింగ్ ఉంది. సో, ఈవెన్ దో మనకి 3 డేస్ కంటిన్యూస్ లాస్ స్ట్రీక్ వచ్చిన హ్యాట్రిక్ స్ట్రీక్ వచ్చిన స్టిల్ 2832 ఓవరాల్‌గా పాయింట్స్‌లో అయితే మనం ప్రాఫిట్‌గా ఉన్నాము. సో, మీరు చెప్పాలి అంటే 2832 అంటే 2832 ఇంటూ 0.1తో చేస్తాం కాబట్టి 283 పాయింట్స్ ఇంటూ $1 అంటే 85 పాయింట్స్ 85. సో, ఓవరాల్‌గా ఒక 24,000 ప్రాఫిట్‌లో అయితే ఉంది వితౌట్ చార్జెస్. సో, ఇన్ కేస్ మీరు చార్జెస్‌తో కూడా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఒక ఎంట్రీకి రూ. 800 అయితే ఫర్ ష్యూర్‌గా తీసుకుంటుంది డెల్టా ఎక్స్‌చేంజ్‌లో. సో, అలాగా నాకు తెలిసి ఒక 13 ఎంట్రీస్ ఏమో ఇప్పటికి మనం తీసుకున్నాం. 13 ఇంటూ 800 అనుకుంటే ఒక 10,000. సో, ఓవరాల్ ప్రాఫిట్ 24,000 అండ్ ఒక చార్జెస్ వచ్చేసి ఒక 10,000. సో, ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఒక 14,000 అయితే మనం ప్రాఫిటబుల్‌గానే ఉన్నాము. సీ
ఒక 2 వీక్స్ ఏమో అయింది ఏప్రిల్ మంత్. 2 వీక్స్‌లో మనం ఒక 14,000 అయితే ప్రాఫిట్‌లో ఉన్నాం. విత్ క్యాపిటల్ ఆఫ్ 50,000 అనమాట. సో, క్లియర్‌గా, ట్రాన్స్‌పరెన్సీగా ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఎస్ఎల్ఆర్ టార్గెట్ హిట్ అయిన తర్వాత కూడా ప్రైస్‌ని డ్రాగ్ చేసి ఇలా ఎస్ఎల్ హిట్ అయిందని చెప్పేసి మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. లైక్ సో, ఫస్ట్ ఎంట్రీ ఇది. మళ్ళీ దాన్నే ట్యాగ్ చేసుకొని ఇలా అయితే ఎస్ఎల్ఆర్ టార్గెట్ హిట్ అయినప్పుడు ఇలా పెడుతున్నాను. సో, అట్ లాస్ట్ ఎక్సెల్ షీట్‌లో ఇలా ఎంట్రీ చేసి ఇలా ఇమేజ్ అయితే పెడతాను. గ్రీన్ అంటే టార్గెట్, రెడ్ కలర్ అంటే ఎస్ఎల్ అనమాట. సో, ట్రాన్స్‌పరెన్సీగా ఉండాలి. ఈవెన్ ఎస్ఎల్ హిట్ అయినా టార్గెట్ వచ్చినా కూడా మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనం చెప్పాలి. సో, నేను ప్రాఫిటబుల్‌గా ఉంటే మంత్ ఎండ్‌కి మీరు ఉండాలి. సో, నేను ఉన్నాను, మీరు లేరు అంటే సంథింగ్ మీరు మిస్టేక్ చేసినట్టే. ఎందుకంటే నేను ఎవ్రీథింగ్ ట్రాన్స్‌పరెన్సీగానే మొత్తం ప్రొజెక్ట్ చేస్తున్నాను. సో, ఫర్ ఎస్ఎల్, ఫర్ టార్గెట్ ఎవ్రీథింగ్. సో, ఈవెన్ మనకి 10థ్ డేట్‌న ఎంట్రీ లేదు. సేమ్ గ్రూప్‌లో కూడా 10థ్ డేట్‌కెళ్లారు అంటే వెయిటింగ్ ఫర్ గుడ్ సెటప్స్ అదొకటే మెన్షన్ చేశాను. ఇంకేం మెన్షన్ అయితే చేయలేదు. యాహ్! ఇది గైస్. సో, క్లియర్‌గా అక్కడ మెన్షన్ చేశాను. కంటిన్యూయస్‌గా 7, 8, 9 డేట్స్‌లో హ్యాట్రిక్ లాసెస్ వచ్చినా రిస్క్ రివార్డ్ రేషియో గేమ్ అని చెప్పాను. ఎందుకంటే మన రిస్క్ రివార్డ్ ఎలా ఉంటుంది అంటే ఒక్క టార్గెట్ హిట్ అయితే ఆల్మోస్ట్ 1 ఆర్ 2 ఎస్ఎల్స్‌ని అయితే కవర్ చేస్తుంది. సో, అందుకే 3 డేస్ లాసెస్ వచ్చినా కూడా జస్ట్ 1 ప్రాఫిట్ హిట్ అయినా లైక్ 900 ఆర్ 1000 పాయింట్స్ హిట్ అయినా ఆల్మోస్ట్ ఒక 2 ఎస్ఎల్స్‌ని అయితే కవర్ చేస్తుంది. సో, ఓవరాల్‌గా ఎయిమ్ వచ్చేసి మంత్ ఎండ్‌కి మనం ప్రాఫిట్‌లో ఉండాలి. అది ఈవెన్ విత్ చార్జెస్ అన్నీ కలుపుకొని పోనీ రూ. 1 మనం ప్రాఫిటబుల్‌గా ఉన్నా, మనం ఒక డిసిప్లిన్ ట్రేడర్ అనమాట. మన క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మంత్ ఎండ్‌కి ప్రాఫిటబుల్‌లో ఉండాలి. అదే స్టాక్ మార్కెట్ గేమ్ అనమాట. సో, పర్ డేకి 1,00,000 రావాలి, పర్ డేకి 3,00,000 రావాలి. వోళ్ళకెంతొచ్చింది, మనకెంతొచ్చింది, మనం చూస్తే ఒక 500,000 ప్రాఫిట్‌లోనే ఉన్నామంటే, వాళ్ళ క్యాపిటల్ ఎంత, వాళ్ళ రిస్క్ రివార్డ్ రేషియో ఎంత మీకు చెప్పరు. సో, మీ దగ్గరున్న 50,000, 20,000, 30,000 క్యాపిటల్‌తో మీరు 1,00,000, 2,00,000 తెచ్చుకోవాలనుకుంటే హైలీ ఇంపాసిబుల్. సో, ఆల్వేస్ స్టెప్ బై స్టెప్పే వెళ్ళాలి. వైస్ ట్రేడింగ్ తెలుగు అనేది స్టెప్ బై స్టెప్‌గానే స్లోగా ఒక్కొక్క స్టెప్ ఏసుకుంటూనే వెళ్తుంది. సో, నా అనాలిసిస్, నా ట్రాన్స్‌పరెన్సీ నచ్చితే జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. సో, ఛానల్ లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్‌లోనే ఉంటుంది. ఆర్ ఎల్స్ చా యూట్యూబ్ ఛానల్ డిస్క్రిప్షన్‌లో కూడా ఉంటుంది. యాహ్! జాయిన్ గైస్. థాంక్ యూ. విల్ సీ యూ టుమారో.